నమస్తే వెల్కమ్ టు 10 Max. దేవరా ప్లాన్ అంటే అట్లుంటది మరి అంటున్నారు ఫ్యాన్స్. రిలీజ్ కి 2.5 నెలల ముందే షూటింగ్ కి ప్యాకప్ చెప్పడానికి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్ అండ్ టీమ్. మొదలుపెట్టిన దగ్గర నుంచి మిషన్ దేవరా అంటూ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తూ వచ్చిన దేవరికి ఇంకెన్ని రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందో, ఈ నెలలో ఎప్పుడు షూట్ కంప్లీట్ చేయబోతున్నారో డీటెయిల్స్ చూద్దాం. కొరటాల తన పాత స్టైల్లోనే దేవరని యాజ్ పర్ ప్లాన్ షూటింగ్ చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవర ఇంకా 2.5 నెలలు టైం ఉండగానే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసే స్టేజ్ కి వచ్చేశారు. అది కూడా ఈ నెలలోనే షూటింగ్ కి ప్యాకప్ చెప్పబోతున్నారు. దేవరకి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయిపోయిందని, 2 పాటలు కొంత షూట్ మాత్రం బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. దేవర షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెద్దగా బ్రేక్స్ తీసుకోకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కొరటాల అండ్ టీమ్. అందుకే మరో వారం రోజుల షూట్ బ్యాలెన్స్ మాత్రం చేస్తే టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే 2 పాటల షూట్ కంప్లీట్ చేసిన టీం మరో 2 పాటల్ని తెరకెక్కించాల్సి ఉంది. ఇవి కూడా అయిపోతే కంప్లీట్ షూటింగ్ అయిపోయినట్టే. ఇప్పటికే ఎన్టీఆర్ కెరియర్ లో ఇంతకు ముందెన్నడూ చూడని పవర్ఫుల్ యాక్షన్ ఎలివేషన్ ని స్టంట్స్ చూడబోతున్నారంటూ హైప్ పెంచేసిన టీం ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తూనే వార్ 2 సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూట్ లోనే ముంబై వెళ్లి అక్కడ యాక్షన్ చేసొచ్చారు. అయినా సరే ఎక్కడా దేవర షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా వార్ 2 షూట్ ప్లాన్ చేసుకుని 2 సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకున్నారు. ఇక ఎలాగో సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది కాబట్టి ఇక వరుస పెట్టి అప్డేట్స్ కోసం టీం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఫియర్ సాంగ్ తో అదరగొట్టిన టీం సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. నిజానికి వచ్చే వారమే 2వ పాట రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఫస్ట్ సాంగ్ దేవర ఆగమనం గురించైతే, రెండోది మాత్రం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ మధ్య లవ్ సాంగ్ అని తెలుస్తోంది. అందుకే ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా అంటే సుందరానికి అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రెండో సినిమా మాత్రం అలా ఉండదంటున్నారు నాని. అనౌన్స్ అయిన దగ్గర నుంచి సినిమా మీద హైప్ పెంచేస్తూనే ఉన్న నాని మరి ఆ హైప్ ని అందుకోగలరా? ఆడియన్స్ కి ఏమాత్రం బోర్ కొట్టకుండా అన్ని రకాల సినిమాలతో అదరగొడుతున్న నాని సరిపోదా శనివారం విషయంలో మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న నాని 50 days to go అంటూ కౌంట్ డౌన్ వీడియోతో సినిమా మీద అంచనాల్ని పెంచేస్తున్నారు. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా రెండో సినిమాగా రాబోతున్న సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయిన యాక్షన్ గ్లింప్స్ సినిమా మీద బజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమాలో అంతకు మించి ఉండబోతోందంటూ హైప్ పెంచేస్తున్నారు. ఆగస్టు 29న థియేటర్లలోకి వస్తున్న సరిపోదా శనివారంలో సూర్యగా 2 డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారు నాని. ఈ సినిమాలో సూర్యగా యాక్షన్ యాంగిల్ తో పాటు ఫ్యామిలీస్ కోరుకునే పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ తో కూడా అదరగొట్టబోతున్నారు. డివివి బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది టీం. ఇటు నానితో పాటు వివేక్ ఆత్రేయ కూడా ఈ సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఆల్రెడీ తమ కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి రిజల్ట్ విషయంలో డిసప్పాయింట్ అయిన నాని వివేక్ ఆత్రేయ ఈసారి మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అన్ని రకాల ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తూ గ్యారంటీగా హిట్ కొడతామంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి సరిపోదా శనివారం మీద క్రియేట్ అవుతున్న ఈ హైప్ ని నాని ఏ రేంజ్ లో అందుకుంటారో చూడాలి. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ అప్పుడే ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. నిజానికి అసలు సినిమా మొదలైనప్పటి నుంచే హరీష్ శంకర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే అసలు సినిమాలో కంటెంట్ కంటే హరీష్ శంకర్ చేసే హడావిడే ఎక్కువంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మరి హరీష్ నిజంగానే అతి చేస్తున్నారా? ప్రజెంట్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ వర్కింగ్ స్టైల్ వేరు. నిజానికి హరీష్ శంకర్ సినిమాలు చేసింది తక్కువైనా ఎప్పుడూ న్యూస్ లోనే ఉంటూ సోషల్ మీడియాలో ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అంతే. హరీష్ రవితేజ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. సితార్ సాంగ్ గా లవ్ రొమాంటిక్ ఫీల్ తో ఫారెన్ లో తెరకెక్కిన ఈ పాట మరోసారి రవితేజ ఈజ్ ని హరీష్ శంకర్ రొమాంటిక్ టేకింగ్ ని చూపించింది. మిస్టర్ బచ్చన్ మొదలైన దగ్గర నుంచి ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. నిజానికి హరీష్ శంకర్ లాస్ట్ సినిమా గద్దలకొండ గణేష్. ఈ సినిమా తర్వాత మళ్లీ 3 ఏళ్ల నుంచి షూటింగ్ జోలికి వెళ్లలేదు హరీష్. అయినా ఏమాత్రం ఫేడౌట్ అవ్వకుండా హడావిడి చేస్తూనే ఉన్నారు. అసలు మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం అమెరికా వెళ్లడం దగ్గర నుంచి లిరిక్స్ కోసం లిరిక్ రైటర్ దగ్గర నుంచి అన్ని విషయాలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు హరీష్. అయితే నెటిజన్స్ మాత్రం హరీష్ అన్న
కొంచెం ఎక్కువైందేమో చూసుకో అన్నా అంటూ కౌంటర్లేస్తున్నారు. గ్యాప్ తర్వాత మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్న హరీష్ ఈ సినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితేనే మిగిలిన పెద్ద హీరోల సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆగిపోయిన సినిమాలు మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిస్టర్ బచ్చన్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు హరీష్ రవితేజ కాంబినేషన్ లో షాక్, మిరపకాయ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. షాక్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తే మిరపకాయ్ రవితేజ కెరియర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. దాంతో మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతోంది. మరి ఈ సినిమా మీద హరీష్ శంకర్ చేస్తున్న హడావిడి ఏమన్నా హెల్ప్ అవుతుందో లేదో చూడాలి. ఇయర్ స్టార్టింగ్ నుంచి సైలెంట్ గా ఉన్న తమిళ సినిమా ఇప్పుడు వరుసగా సినిమాలు రిలీజ్ చేయబోతోంది. అది కూడా ఒకేసారి పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. దాదాపు 1300 కోట్ల బిగ్గెస్ట్ బడ్జెట్ తో రాబోతున్న సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి పట్టుమని ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ చేయని స్టార్ హీరోలందరూ ఒకసారి థియేటర్లలోకి రాబోతున్నారు. అవి కూడా కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్ హీరో కమల్ హాసన్ ఫస్ట్ ఉన్నారు. 6 ఏళ్ల నుంచి ప్రాసెస్ లోనే ఉన్న భారతీయుడు 2 ఈ శుక్రవారం థియేటర్లలోకొస్తోంది. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్ తో కమల్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ మూవీగా ట్రెండ్ సెట్ చేయబోతోంది. కమల్ హాసన్ భారతీయుడు 2 హవా కంటిన్యూ అవుతూ ఉండగానే జూలై 26న ధనుష్ తన మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ధనుష్ 50వ సినిమాగా తనే డైరెక్ట్ చేస్తున్న రాయన్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ఇప్పటికే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. సందీప్ కిషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న రాయన్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. విక్రమ్ హీరోగా పారంజిత్ డైరెక్షన్ లో విక్రమ్ కంప్లీట్ డిఫరెంట్ రోల్లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తంగలాన్ ట్రైలర్ తో సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే విక్రమ్ ఈసారి ఎక్స్పెరిమెంట్స్ గా బాప్ అనేలా తంగలాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మోస్ట్ అవైటింగ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆగస్టు 15న థియేటర్లలోకొస్తోంది. ఆగస్టులో విక్రమ్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుండగానే స్టార్ హీరో విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తో థియేటర్లలోకొస్తున్నారు. 150 కోట్లకు పైగా బడ్జెట్ తో విజయ్ డ్యూయల్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకొస్తోంది. చాలా కాలం నుంచి సాలిడ్ హిట్ కొట్టని విజయ్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ఇంట్రెస్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా సంథింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కావడంతో గోట్ మూవీ మీద విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ అక్టోబర్లో అదరకొడతాను అంటున్నారు. రజనీకాంత్, ఫహద్ ఫాజిల్, రాణా లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో 170 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న వెటయన్ సినిమా అక్టోబర్ 10న దసరా సీజన్ లో రిలీజ్ కాబోతోంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా 2 పార్టులుగా తెరకెక్కుతున్న కంగువా అక్టోబర్ 10న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ పనులు కంప్లీట్ చేస్తున్న టీం సెకండ్ పార్ట్ మీద లేటెస్ట్ గా అప్డేట్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎండ్ లో కానీ 2026లో కానీ సెకండ్ పార్ట్ షూట్ స్టార్ట్ చేయబోతున్న టీం 2027లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన కిరణ్ అబ్బవరం, పార్ట్ 3 అనౌన్స్ చేసిన పొలిమేర, ట్రైలర్ తో అదరకొడుతున్న గ్లాడియేటర్ 2, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆపరేషన్ రావణ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. డిఫరెంట్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నా పెద్దగా సక్సెస్ లేని కిరణ్ అబ్బవరం ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశారు. కా టైటిల్ తో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ సినిమాని తెరకెక్కిస్తూ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు కిరణ్ అబ్బవరం. అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్ లో సత్యం రాజేష్ లీడ్ రోల్లో తెరకెక్కిన హారర్ మూవీ పొలిమేరకి థర్డ్ పార్ట్ వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది టీం. రాజా రవీంద్ర లీడ్ రోల్లో పద్మారావు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న సారంగదర్యా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నవీన్ చంద్ర చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. రక్షిత్ అట్లూరి హీరోగా వస్తున్న ఆపరేషన్ రావణ్ సినిమా ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ రిలీజ్ గ్రాండ్ గా జరిగింది. కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ అప్ కమింగ్ మూవీ ఉలజ్ ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది టీం. 24 ఏళ్ల క్రితం హాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్లాడియేటర్ మూవీ సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. రెడీ స్కాట్ డైరెక్షన్ లో 2000 సంవత్సరంలో వచ్చిన గ్లాడియేటర్ కి సీక్వెల్ గా అంతకు మించిన యాక్షన్ డ్రామాతో గ్లాడియేటర్ 2 ఈ నవంబర్ 22న థియేటర్లలోకి వస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.